పేరు పెట్టారు, మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు, పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నాం మేనేజర్ మీదకి. ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు, ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు. లేదు మేనేజర్ తీసుకొచ్చి కొడితే ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట. నువ్వు చేసిన పని అది. నువ్వు ఆ రోజున నా మీద చిన్న చిన్న పిల్లలు నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్లి కాళ్ళు పైకి ఏలాడేసి బట్టలు తీసి చితకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు. అంతే నీ వెంటాడుతుంది, ఆ భయమే నేను వెంటాడుతుంది. కర్మఫలం మేమెవరు చెప్పలా, కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు. భగవంతుడైనా క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు. ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో, అది గుర్తుపెట్టుకో. నీకు నిద్ర లేని రాత్రులే స్టార్ట్ అయినాయి. నువ్వు చేసినటువంటి పాపాలు, ప్రమాణాలు, తల్లి మీద ప్రమాణం, చచ్చిపోయిన వాళ్ళ మీద ఎవరైనా ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే. మీరు ఎవరైనా చూసారేమో. ఆవిడ చనిపోయి 2 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది, వాళ్ళ తల్లి మీద ప్రమాణం అంట. అక్కడ ఏం చేయలేదని 2 ఏళ్ళ క్రితం చచ్చిపోయిందిగా ఆవిడ. అంతకుముందు చేసే ప్రమాణాలు, మా అమ్మ మీద ఒట్టు పెదపట్నం పోర్టు అన్నావు, బందర్లో కట్టకపోతే 2014 ఎన్నికల్లో పోటీ చేయను, ముక్కు నేలకు రాసి కోనేటి సెంటర్లో రాజకీయ సన్యాసం చేస్తానన్నావు. ఎక్కడికి పోయిన ఈ ప్రమాణాలు? నీ దొంగ ప్రమాణాల గురించి బందర్ ప్రజలు కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు.